డయాబెటీస్ అంటే ఏంటి? నార్మల్‌గా ప్రతి పర్సన్‌కి బ్లడ్‌లో షుగర్ లెవెల్ ఉంటది. షుగర్ నార్మల్‌గా అందరికీ ఉంటది. ఆ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ వెళ్తేనే దాన్ని డయాబెటీస్. సో, ఏ లెవెల్‌లో డయాబెటీస్ అంటారు? షుగర్ నార్మల్‌గా 100 లోపల ఉండాలి బ్లడ్ షుగర్ లెవెల్. 126 లేదా 126 పైన ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు. సో, 100 నార్మల్, 126 డయాబెటీస్. సో, ఈ మధ్యలో ఏంటి? ప్రీ డయాబెటీస్. అంటే మీరు నార్మల్లు కాదు, డయాబెటీసు లేదు. ఈ వాళ్ళకి ప్రీ డయాబెటీస్ 100, 126 మధ్యలో ఉండేవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ, షుగర్లు తగ్గించుకుంటూ, స్వీట్స్ తగ్గించుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజెస్, ఆల్కహాల్ తగ్గించుకుంటూ ఇవి పాటిస్తే మీరు నార్మల్ వైపు వెళ్తారు. ఇది మీరు పాటించట్లేదు, ప్రీ డయాబెటీస్ ఉంది, మీరు ఎక్సర్సైజ్ చెయ్యరు, నాకు ఇష్టం వచ్చినట్టు తాగుతాను, డయట్ నాకు నచ్చింది నేను తింటాను అంటే ఆ ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ అవుతుంది. సో వీళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎట్లా అంటే బాడీ వెయిట్ పెరగడం లేదా తగ్గిపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే స్కిన్ మీద నల్ల కలర్ మచ్చలు రావడం, ఎక్కువసారి ఒంటేలు వెళ్ళడం, ఎక్కువసారి ఆకలి ఎక్కువ వేయడం, వెయిట్ పెరిగిపోవడం, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడం, ఎక్కువసార్లు ఒంటేలు వెళ్ళడం, ఇవి డయాబెటీస్ లక్షణాలు. ఇనీషియల్గా డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి గుండె మీద లోడ్ పడడం, హార్ట్ అటాక్స్ అనే అంతవరకు పోవడం, కన్ను చూపు ఎఫెక్ట్ అవ్వడం, దాన్ని రెటినోపతి అంటారు. క్రియాటిన్ నంబర్ పెరుగుతూ క్రియాటిన్ ఫిల్టర్ ఫంక్షన్ అవ్వక ప్రోటీన్ ఒంటెల్లో వెళ్ళిపోవడం, నెఫ్రోపతి అవ్వడం. దీంతోపాటు చిన్న రక్త కణాలు బ్లాక్ అయ్యేటప్పటికి మనకి స్పర్శ తెలియకుండా అల్సర్లు రావడం, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, నరాలు డ్యామేజ్ అయ్యి న్యూరోపతి, ఇవన్నీ లక్షణాలు. సివియర్ కండిషన్స్లో డయాబెటిక్ కీటోసిడోసిస్, కోమాలు, హార్ట్ అటాక్లు కూడా కిడ్నీ ఫెయిలియర్ అయ్యి డయాలిసిస్ వరకు వెళ్ళచ్చు. జనరల్గా డయాబెటీస్ లక్షణాలు ఇవి. డయాబెటీస్ ఎవరిని చంపదండి, అన్కంట్రోల్ డయాబెటీసే చంపుతుంది. షుగర్ ఉంది, డయాబెటీస్ ఉందా లేదా అనేది కనబెట్టడానికి మూడు టెస్టులు మాత్రమే అండి. ఫస్ట్ ఫాస్టింగ్ షుగర్ 126 లేదా పైన డయాబెటీసే, మీకు ఇంకే టెస్టు అవసరం లేదు. లేదా మీకు సిమ్టమ్స్ అంటే ఎక్కువసార్లు ఒంటేలు వెళ్ళడం, ఎక్కువసార్లు ఆకలి వేయడం, ఎక్కువసార్లు తినడం, వెయిట్ పెరిగిపోవడం, వెయిట్ తగ్గిపోవడం, వెయిట్ చేంజెస్, ఇవి డయాబెటీస్ లక్షణాలు ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ చెక్ చేస్తే అది ర్యాండమ్గా 200 పైన ఉంటే, ఈ లక్షణాలతో ఉంటే అది డయాబెటీసే, మీకు మళ్ళీ ఇంకో టెస్ట్ అవసరం లేదు. మూడో వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏంటంటే మీ బ్లడ్ షుగర్లో HbA1c అంటే 3 నెలలుగా ఉన్న షుగర్ లెవెల్ చెక్ చేయడం. అది 6.5 లేదా పైన ఉంటే డయాబెటీసే. సో ఈ 3 ఉండే అవసరం లేదండి, ఈ 3లో ఏ ఒక్కటి ఉన్నా మీకు డయాబెటీసే. 126 లేదా పైన ఫాస్టింగ్ షుగర్, HbA1c 6.5 లేదా దాని మీద, మీకు సిమ్టమ్స్ ఉంటూ ర్యాండమ్గా బ్లడ్ షుగర్ చేసి అది 200 పైన ఉంటే కూడా డయాబెటీసే. జనరల్గా అండి డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్ అండ్ దీంట్లో జెనెటిక్ నుంచి కూడా వచ్చేది ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నకి లేదు కదా, నేను ఇష్టం వచ్చినట్టు తింటా, నాకు నచ్చిన షుగర్లు తింటా, నేను స్వీట్స్ తింటా, ఫ్రైడ్ ఫుడ్ తింటా, ఆయిల్ తింటా, షుగర్స్ తింటా, మ్యాంగోలు రోజు 10 తింటా, ఆల్కహాల్ రోజు తాగుతా అంటే డయాబెటీస్ మీతోటి కూడా మొదలవ్వచ్చు. మీ మదర్ ఫాదర్కి లేకపోయినా మీతో మొదలవ్వచ్చు. మీకు ఎందుకు మొదలైంది? మీ మదర్ ఫాదర్కి లేదు, సో జెనెటిక్ లేదు, కానీ మీరు లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించట్లేదు కాబట్టి లైఫ్ స్టైల్ డిసార్డర్ అనే డయాబెటీస్ మీ ద్వారా మొదలయ్యి మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్ళచ్చు. సో లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే ఏంటి? మీరు లైఫ్లో చేయాల్సింది సరిగ్గా చేయట్లేదు కాబట్టి. అంటే ఏంటి? ఎక్సెస్ స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అంటే రైసు, ఎక్సెస్ షుగర్లు, ఎక్సెస్ స్వీట్, కాఫీ టీలో షుగర్, మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ స్వీటు, జిలేబీ, ఇవన్నీ. సో 1 or 2 తోటి మీకు ఏం అవ్వదండి, ఎక్సెస్ తీసుకున్నప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగినప్పుడు బాడీ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ పని ఏంటి? ఆ బ్లడ్ షుగర్, పెరిగిన బ్లడ్ షుగర్ని బ్లడ్ నుంచి తోసేయాలి. సో బ్లడ్ షుగర్ నార్మల్ అవ్వాలి, అది ఇన్సులిన్ చేసే పని. అది బాగా ఎక్కువ అయ్యేటప్పటికి ఆ బ్లడ్ షుగర్ వెళ్ళి లివర్లో స్టోరేజ్ అవుతుంది. లివర్లో ఎలా స్టోర్ అవుతుంది? ఫ్యాట్ అవుతుంది. సో మీరు తినడం, బ్లడ్ షుగర్ పెరగడం, ఇన్సులిన్ రావడం, ఇన్సులిన్ బ్లడ్ షుగర్ని లివర్లోకి తోయడం, అది ఫ్యాట్ లాగా మారడం. ఒక లెవెల్ తర్వాత లివర్ కూడా ఇంకా చాలు బాబు అని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మీరు ఎంత తిన్నా, ఇన్సులిన్ మీ బాడీ ఎంత రిలీజ్ చేసినా అది పని చెయ్యదు. పని చేయనప్పుడు మీకు డయాబెటీస్ వస్తుంది. సో లైఫ్ స్టైల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ కంట్రోల్ ఇంపార్టెంట్. సో డయాబెటీస్కి 2 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్, మీరు తినేది చూసుకోవాలి. రైస్ తగ్గియండి, ఫ్రూట్స్ తగ్గియండి, స్వీట్స్ తగ్గియండి, ఆల్కహాల్ తగ్గియండి, ఎక్సర్సైజ్ అనేది పెంచండి. ఈ 2 చేస్తూ కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటేనే మందులతో కూడా అవ్వట్లేదు అంటే నాలుగోది మందుల సైడ్ ఎఫెక్ట్లు మొదలవుతాయి. లైఫ్ స్టైల్ కంట్రోల్ చాలా ముఖ్యం. డయాబెటీస్ అనేది డెఫినెట్లీ కంప్లీట్లీ రివర్సబుల్ డిజీజ్ అండి. కానీ జనరల్గా ఏంటంటే ఎవరు లైఫ్ స్టైల్ మార్చుకోరు. నాకు డయాబెటీస్ వచ్చేసింది, నేను 2 ట్యాబ్లెట్లు వాడుతున్నా, నా షుగర్ బాగుంది, వెళ్తారు మళ్ళీ ఆల్కహాల్ తాగడము, మళ్ళీ రైస్ తినడము, మళ్ళీ ఆ షుగర్ తినడము, స్వీట్స్ తినడం. దీంతో ఏంటంటే మీరు బాడీలో షుగర్ తింటా పోతూ ట్యాబ్లెట్ల ద్వారా పెరిగిన షుగర్, తిన్న ద్వారా పెరిగిన షుగర్ని ట్యాబ్లెట్ ద్వారా తగ్గిస్తున్నారు. వెరీ తక్కువ మంది అండి ఈ లైఫ్ స్టైల్ బాగా పాటించేటప్పటికి మందుల అవసరం తగ్గిపోతుంది. మీరు బాడీలో షుగర్ తిననప్పుడు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు, బ్లడ్ షుగర్ లెవెల్ పెరగనప్పుడు మందుకి అవసరం తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ డయాబెటీస్ అనేది రివర్సబుల్ అండి. ఆల్మోస్ట్ ఒక 5 to 7% జనాలకి డయాబెటీస్ ఉండి మందులు వాడుతూ లైఫ్ స్టైల్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తూ డయట్ అనేది ఫాలో అయ్యే వాళ్ళకి షుగర్ మందులు తగ్గిస్తూ ఆపేయడం కూడా జరుగుతుంది.